హాయ్ హలో అందరికీ నమస్తే. నేను బన్నీ యాదవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఇవాళ మళ్ళీ ఒక స్పెషల్ వీడియోతో ముందుకు వచ్చిన. అదేంటి అనుకుంటున్నారా? సో అందరూ ఎప్పటి నుండో అడుగుతారు ఈ ముచ్చట గురించి. ఏంటంటే మా రాజు ఇవాళ ఫారెన్ వెళ్తుండు మళ్ళీ. సో అదే ఈ వ్లాగ్. అయితే ఇప్పుడైతే మొత్తం ఎవరికి అది అందుకు పెట్టకు. ఇప్పుడైతే మొత్తం లగేజ్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. వీడియో ఇద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మా రాజు లాస్ట్ ఇయర్ రాఖీ పండగకి లేడు కాబట్టి, సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ కదా రాఖీ పండగ, అందుకే ఇప్పుడు పోతుండే కాబట్టి మా పాపతోటి రాఖీ అయితే కట్టిద్దా అని ఇక మొత్తం రెడీ చేసిన. రాఖీ దా ఇద్దా ఇగో నాన్న కడుతుందా దా నాన్న దా దా పాప నడుతుంది. దా అయ్యో నాన్న నాన్నకి పో పో నాన్నకి పో పో. నిజంగా ఈ 2 నెలల్లో మా రాజుకి మస్తు అలవాటు అయింది. అసలు రేపటి నుంచి వెళ్ళి ఎట్లా ఉంటుందో ఏమో. తినొద్దు నాన్నకి పో నాన్నకి. ఓకే అయితే వాళ్ళ మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే పోతున్నాం. తోలేదు సో పొంగ పొంగ బట్ట కాదు ఇప్పుడు కాదు. అయ్యో 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 బట్ట పెట్టినారు. పట్టుకో గుడ్ గర్ల్. काय पण आहे ना काय पण आहे ना अच्छा పట్టుకో అమ్మ పట్టుకో అమ్మ అమ్మ పట్టుకో. ఇంకా నానబెట్టు గిన్నె నానబెట్టు. అదేంటి నాను నాను మళ్ళీ పెట్టు మళ్ళీ మళ్ళీ సార్ పెడతాడు. పాప పట్టుకుంది ఎగురుతుంది. కిసి కిసి బాయ్ 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 ఫోన్ బాయ్ బొట్టు నీకు అదా. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాం. ఇక పోవడానికి అయితే రాజు మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాడు అంటే అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది. ఎందుకనంటే మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఏమైనా అడిగితే ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకని పోయేటప్పుడు అయితే దేవుని దగ్గర మొక్కి పోదామని చెప్పేసి దేవుని దగ్గర అయితే మొక్కుతుండు. ఏంటంటే ఈ సెంటిమెంట్ మన వాళ్ళకైతే అందరికీ ఉంటుంది. నిజంగా నాకు తెలిసి అయితే అంటే పోయేటప్పుడు దేవునికి మొక్కి పోడు. మీ సైడ్ కూడా అట్లుందా అంటే మా సైడ్ అయితే అట్లనే మొక్కుపోతారు. ఓకే, ఇప్పుడైతే మేము హైదరాబాద్ అయితే రీచ్ అయినాం. సో అక్కడ రాజు పోవడానికి అయితే టైం ఉంది అని చెప్పేసి ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఆగినాం. కానీ అక్కడ కొద్దిసేపు చూసినాం కానీ నిజంగా ఫుల్ దోమలు ఉన్నాయి. నిజంగా అక్కడ అంతమంది ఎట్లా అనిపించింది నాకైతే. సో తర్వాత ఇక టైం ఎట్లనే ఉంది కానీ అక్కడ ఏంటి అంబేద్కర్ స్టాచ్యూ, మన సచివాలయం అట్లా ఒక రౌండ్ అట్లా కార్ నుండే చూసుకుంటూ పోయినాం అన్నట్టు. ఏంటంటే నాకు అట్లా పోయినప్పుడు ఒకటి చూసిన నేను. ఏంటనంటే అక్కడ సచివాలయం ముందు ఇక్కడ ఫుడ్ షాపులు, ఫుడ్కి సంబంధించి షాపులు ఎన్ని ఉన్నాయంటే నిజంగా మస్తు షాపులు ఉన్నాయి. అసలు సిటీలో గింతమంది బయట ఫుడ్ గింత తింటారా అనిపించింది నిజంగా నాకైతే. సో మేమైతే ఇక టైం ఉంది అని చెప్పేసి మొత్తం తిరిగి వచ్చినాం అట్లా. తర్వాత ఇక టైం దగ్గరికి వచ్చిన కొద్ది నిజంగా నాకైతే మస్తు టెన్షన్ అనిపించింది. అంటే చూసుకుంటున్నా ఊకే టైం నేను. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం. అంటే ఒక గంట ముందైతే ఎయిర్పోర్ట్కి వచ్చినాం మేము. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత
ఇంకా గంట అయితే ఇట్లా పోతాడా రాజు ఇక అన్నట్టు అనిపించింది నిజంగా. అసలు ఆ రోజు ఎందుకో నేను మస్తు ధైర్యంగా ఉన్నాను నిజంగా. ఆ రోజు బాగా అంటే బాగా లోపల అంతా ఏడుపు వస్తుంది కానీ అసలు బయటకి ఇక ఎందుకు ఏడవద్దు అన్నట్టే మస్తు ధైర్యంగా ఉన్న ఆ రోజు. కానీ ఈ రాజు కూడా అట్లనే ఉన్నాడు. కానీ ఆయన మొహం చూస్తే నాకు అర్థమైంది. ఏంటంటే పాపను చూసిన కొద్దీ ఫేస్ మొత్తం ఆయన చేంజ్ అవుతుంది. నేను అబ్జర్వ్ చేసాను నేను. ఇక అందుకే నేను ఎడితే మళ్ళీ ఆయన కూడా ఎట్లా బాధపడతారు కావచ్చు అని నేను మస్తు కంట్రోల్ చేసుకున్నా. ఈ 2 నెలల పాప మస్తు అలవాటైంది రాజుకి. ఊకే నాన్న 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 అంటే ఎటు పోయినా కానీ తీసుకోకూడదు అట్లా. అంటే సంవత్సరానికి వచ్చింది కదా, సో ఇక ఎక్కువ ఆయనతోటే ఉంది. మంచిగా స్పెండ్ చేసింది. నాకు కూడా మంచిగా అంటే పాపని ఆయన చూసుకుంటే నేను కూడా మస్తు రెస్ట్ తీసుకున్నా. అట్లా అలవాటు అయ్యింది. అసలు రేపటి నుంచి ఎట్లుంటుందా ఏమో అని నేను మస్తు నాకైతే అదే టెన్షన్. నాకు రాజు పోతుండు అని కాకుండా అరే ఎట్లా ఉంటాయి అసలు బెంగటిల్తారు కదా చిన్నపిల్లలు అట్లా అని భయమైంది. కానీ పోయేదాకానైతే మంచిగా ఆడుకుంది రాజుతో. అయితే చూడు ఎంత మంచిగా ఆడుకుంటుందో. మంచిగా దానిపైన కూర్చుండబెట్టిండు. అటు ఇటు దింపిన కొద్దీ మంచిగా చూస్తుంది. ఇక కానీ అప్పటిదాకా పడుకుంది. కానీ నేనే లేపిన. ఎందుకంటే ఇక మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ లేవదని నైట్ అయింది కదా, ఇక ఆ టైంకి మళ్ళీ లేవది, అందుకనే లేపిన. సో ఇక రాజు పోయే టైం అయింది. లోపలికి పోతాడు. ఇక ఎట్లా చూస్తుంది చూడది. మంచిగా చెప్పినట్టు మంచిగా ఎత్తుంది. ఇలా రాజుకి కిస్ ఏమంటే కిస్ ఇచ్చింది. మంచిగా చూస్తుంది. ఇక నాన్న 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 అని వెళ్తూనే ఉంది. అట్లనే ఇక నాకు అస్సలు నిజంగా ఏడుపు ఆగలేదు పోయేటప్పుడు. ఇక పోయేదాకా చూసిన కానీ లోపలికి ఏం తెలియదు, నాకు అస్సలు ఆగలేదు. మస్తు ఏడుపు వచ్చింది నిజంగా. అక్కడ కొంతమందిని చూస్తే అంటే ఆయన వచ్చేటప్పుడు చూసి అనుకున్నా ఇట్లా ఇంత అని పెడతారు అని అనిపించింది. కానీ నిజంగానే వాళ్ళు ఆయన లోపలికి అయిన కొద్దీ నాకు ఇంకా ఇంకా ఏడుపు ఇంకెక్కువనే అయింది. ఆడికి ఇంకా అక్కడ లోపలికి కొంగ పాప పిలుస్తుంది, నాన్న బాయ్ అని చెప్తుంది లోపలికి పోయేదాకా. ఆయన లోపలికి అయిన తర్వాత కూడా తిరిగి బాయ్ చెప్తుండేటోరు. లోపలికి పోయేదాకా చూసుకుంటా బాగా చెప్పింది పాప చుట్టూగా. అందులో నుంచి ఈ గ్లాసుల నుంచి కనిపించకపోతే లెంకుతుంది. ఎక్కడున్న నాన్న అని లెంకుతుంది. అసలు నేను ఏంటంటే పోయే రోజు పోను అని చెప్పిన కదా లాస్ట్ వీడియోలో, పోవద్దని అనుకున్నా. కానీ ఇక పాపను విడిచిపెట్టి పాప అయిన పోవుడు ఇక పోయేదాకా ఎట్లయినా కానీ మనం ఇక మనసు పడుతుంది పోయేదాకా. అందుకని పోయేదాకా అయినా కానీ మంచిగా పాపతోటి మంచిగా స్పెండ్ చేస్తాడు టైం అని పోయినా. అందరికీ సో వీడియో చూసిర్రు కదా, మీకు ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే సో ఇంకా వీడియోలో కొన్ని మాటలు చెప్దాం అనుకున్నా, బట్ చెప్పలేకపోయినా. ఏంటంటే సో నిజంగా రాజు ఫారెన్ పోయేటప్పుడు నా ఫీలింగ్ మాట్లాడమనుకున్నా కానీ టైం లేదు. అందుకే మళ్ళీ మీతోటి షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నా. సో ఫస్ట్ అయితే నేను ఈ వీడియో కూడా పెట్టన్నా వద్దని ఆలోచించుకున్నా, ఎందుకంటే అవసరమా అనిపించింది. కాకపోతే ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటా కదా, అందుకే పెడదామని చెప్పేసి నేనైతే పెడుతున్నా. ఎందుకంటే దాదాపు అందరూ హ్యాపీగానే ఉంటారు అని అనుకుంటారు, కానీ ఎవరికైనా ఖచ్చితంగా ఏదో ఒక చిన్న బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకనే చెప్తున్నా, ఈ వీడియో నేను అందుకే పెడుతున్నా. సో నన్ను కూడా చాలామంది అనుకుంటారు కావచ్చు, అందుకనే ఎవరి లైఫ్లోనే ఉంటాయి ఫ్రెండ్స్, అందుకే అర్థం చేసుకోండి. ఓకే. సో మా రాజు ఎయిర్పోర్ట్కి పోయినప్పటి బాధ కంటే సో నేను అంటే ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఇంట్లో ఏడ చూసినా కానీ ఆయనని గుర్తుకొస్తుంది నిజంగా. అంటే మా పాప ఏడ్చినా కానీ అట్లా అంటే నిన్న మొన్న ఆయన ఎత్తుకుంటుండే ఆడిపిస్తుండే అట్లా కదా. సో నిజంగా మస్తు బాధ అనిపిస్తుంది. ఆ రోజు ఎందుకు నేను పోయేదాకైనా కానీ నేను అస్సలు నిజంగా మస్తు ధైర్యం కొద్దున్నా నిజంగా. అసలు ఏడవద్దు, నేను ఏడవద్దు, ఎందుకు ఏడవద్దు. సో కింద మిషన్ సౌండ్ వినబడుతుంది, అందుకే పైనకి వచ్చిన.
ఏందనంటే అసలు నిజంగా చెప్పుదామంటే కూడా ధైర్యం అవుతలేదు. ఎందు గుర్తుకొస్తేనే అసలు నిజంగా బాగా బాధ అనిపిస్తుంది. చాలామంది ఈ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైతే నిజంగా మస్తు మంది ఉంటారు. సో అంటే నేను ఒక్కదాన్ని నిజంగా. కానీ ధైర్యంగా ఉండాలి అంతే, ఏం చేయలేము. ఎందుకంటే మనం మంచిగా ఉంటేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో అందుకే నేనైతే మా రాజుని అసలు బాధపడకుండా తోలేసిన. ఎందుకంటే ఆయన ఫేస్లో కూడా కొంచెం ఉంది బాధ. అందుకే ఇంకెందుకు ఎక్కువ బాధ పెట్టడం, నేను కూడా మంచిగా నవ్వుకుంటే తోలేసిన. కానీ ఆయన లోపలికి అయిన తర్వాత మా పాప వెళ్తే నాకు అప్పుడు బాగా ఏడుపొచ్చింది. అందుకని ఏడ్చిన. కానీ వచ్చేటప్పుడు నిజంగా మనసున పట్టలేదు. మళ్ళీ కూడా టైము చూసుకుంటున్నా, ఊకే టైం చూసుకున్న కొద్దీ మా రాజు అట్లనే చూస్తుండు. ఏదైనా టైం అమ్మ ఇంక గంట ఉందా, ఇట్లా ఇంకా 2 గంటలు ఉందా, ఇట్లా అనుకుంటే చూసుకుంటా పోయినా ఫ్రెండ్స్. నిజంగా అసలు బాగా ఘోరం సిచ్యువేషన్. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ మీరు కనుక ఫేస్ చేసిర్రా అంటే కొంతమంది ఉండే ఉంటారు నా ఫాలోవర్స్ కూడా నిజంగా. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మస్తు మంది కామెంట్స్ పెట్టారు. సో ప్రతి ఒక్కరికైతే రిప్లై చేసిన నేను. ఏంటంటే మనం ధైర్యంగా ఉండాలి అంతే, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో అదొకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. నేనైతే మంచి ధైర్యంగా ఉంటా, మా పాపను కూడా మంచిగా చూసుకుంటా. ఏంటంటే బాగా మంది పెట్టారు ఎందుకు బాధపడక మంచిగా చూసుకొని. సో అంతే, లోపల ఎంత ఉన్నా కానీ మన పిల్లల కోసమైనా మనమైనా హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి హ్యాపీగా అనిపించాలి మనం. ఓకేనా? సో వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే నెక్స్ట్ బ్లాగ్ ఏం కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తలేరు. అంటే వీడియోస్ నెక్స్ట్ వ్లాగ్స్ ఏం కావాలి అంటే నా నుండి ఏమని అట్లా ఏం చేస్తే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? సో నేనైతే ఫుడ్ వీడియోస్ అట్లా ఏమన్నా ఇద్దామని అనుకుంటున్నా. సో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వ్లాగ్ ఏం కావాలి చెప్పండి. ఎందుకంటే మీరు చెప్తే ఖచ్చితంగా ట్రై చేస్తాను అయితే నాతో అయినంత వరకు. ఓకే, బాయ్.